న్యూరో డైవర్జెన్స్ అంటే ఇప్పుడు మనం అందరం చూడడానికి డిఫరెంట్గా ఉంటాం. అలానే మన బ్రెయిన్ థింకింగ్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. న్యూరోటిపికల్, న్యూరో డైవర్జెంట్. న్యూరోటిపికల్ అంటే నార్మల్గా గ్రో అవుతున్న కిడ్స్ ఆర్ ఒక డైరెక్షన్లో ఒక 10 మంది ఒకలాగా ఆలోచిస్తున్నారు, ఈ 10 కిడ్స్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. దాంట్లో ఒక 2 పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళని మనం న్యూరో డైవర్జెంట్ అని అంటాం. సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చిన్నప్పటి నుంచే ట్రాక్ చేసుకుంటూ ఉండాలి పేరెంట్స్. యాక్చువల్లీ వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఏ ఏజ్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు, వాకింగ్ అన్నది ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు, వాళ్ళ మోటార్ మైల్ స్టోన్స్, సెన్సరీ, ఇప్పుడు డొమైన్స్, డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. గ్రాస్ మోటార్ అంటాం, ఫైన్ మోటార్ అంటాం, లాంగ్వేజ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. సో ఈచ్ డొమైన్ ఆఫ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎంతసేపటికి పేరెంట్స్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హైట్ సరిగ్గా ఉందా, వెయిట్ సరిగ్గా ఉందా, ఈ 2 క్వశ్చన్సే వచ్చే కామన్ డౌట్స్. బట్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందా అన్నది కూడా వ్యాక్సినేషన్ కోసం వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇవి చెక్ చేసుకుంటూ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. మనం ఎర్లీగా వీళ్ళని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది.